చనిపోవడం చాలా దురదృష్టకరం. వారితో పాటు వారి కూతురు కూడా మరి ఆత్మహత్య చేసుకోవడం, ఇద్దరు కూడా ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడం అనేది చాలా బాధాకరం. మేము కాంగ్రెస్ పార్టీ నుండి వారి మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఓదార్పు కలగజేయాలి, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వారి యొక్క మరణానికి కారణం ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక 2 ప్రాణాలు మరి బలైనవి. మరి ఏ సమస్యలతో వారు మరణించారో, మరి ఏ రకమైన ఒత్తిడులు వాళ్ళ మీద పనిచేసిన అనేది కూడా మనకు అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి వారి కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా వాళ్ళకు ఆత్మహత్యకి ఏదైతుందో, ప్రేరణకు జరిగిన ఒత్తిడి ఏదైతుందో దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఈ సందర్భంగా మొత్తం యావత్తు ఈ జర్నలిస్టు లోకమంతా మద్దతు చేసిన సందర్భంలో మరి వారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. వారి పోరాటానికి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జిల్లా తొలి వెలుగులో పనిచేస్తున్నటువంటి యోగిరెడ్డి గారు మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే, తను ఆత్మహత్య చేసుకునే ముందు తన కూతురు కూడా ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసే విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, తను నిజాయితీగా ఈ పత్రికా రంగంలో నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి. ఎవరికైనా అన్యాయం జరిగితే తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే. తను మరి యాజమాన్యంతోనా దేనితోనో మొత్తానికైతే అనేక రకాలుగా ఈ 2 నెలల నుండి కూడా ఇబ్బందులు పడుకుంటూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి ఏ ఇబ్బంది అయినా కానీ ప్రజల పక్షాన నిలబడి, నికరంగా నిలబడి, పేదల పక్షాన నిలబడినటువంటి యోగిరెడ్డి గారికి ఆ విధంగా చేసుకోవడం చాలా బాధాకరం. ఏదైనా సమస్య ఉంటే పరిష్కార మార్గంగా పోవాలని చెప్పినటువంటి వ్యక్తికి ఆ విధంగా జరిగిందంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఆ అమ్మాయి కూడా, ఆద్యారెడ్డి కూడా 5వ తరగతి చదువుతూ ఉన్నది. ఆ అమ్మాయి కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించినటువంటి, అంటే ఆడపిల్ల అయినా కూడా మగరూపకంగా ధైర్య సాహసాలు ఇచ్చినటువంటి తండ్రి మరి అట్లాంటి అమ్మాయిని కూడా ఆ విధంగా చేయటం చాలా బాధ. ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఒక రకంగా కోపం కూడా వస్తూ ఉన్నది. అట్లాంటి వాళ్ళను ఈ ఆత్మహత్యలే పరిష్కారం కాదు. మరి నికరంగా ఎన్ని కష్టాలు వచ్చినా పోరాటాలు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా వారి మరణం కూడా మరి ఏ విధంగా జరిగిందనేది కూడా తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. భవిష్యత్తులో ఎవరు కానీ ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా మరి ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని మరి ఇక్కడ నెల్లికూరు మండల జర్నలిస్టులు, విలేకరులు, మరి మీడియా మిత్రులు అందరూ ఈ కార్యక్రమం చేసిర్రు. వారికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు.